జిగ్రీస్ మూవీ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు కారణం సినీ స్టార్స్ ప్రమోషన్స్ చేయడమే. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముందు నుంచి ప్రచారం చేయగా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా భాగమయ్యారు. స్నేహితుడు కృష్ణ ఓడపల్లి ఈ సినిమా నిర్మించడంతో సందీప్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. హరీష్ రెడ్డి ఉప్పల దర్శకత్వం వహించిన జిగ్రీస్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుండగా ఓ రోజు ముందుగానే చిత్ర యూనిట్ ప్రీమియర్ షో వేసింది. హీరోయిన్ గ్లామర్ డోస్ లేని సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి కార్తీక్, ప్రవీణ్, వినయ్, ప్రశాంత్ అంటే కృష్ణ బురుగుల, రామ్ నితిన్, ధీరజాత్రేయ, మణివాక ఈ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. కాలేజ్ అయ్యాక ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇంతలో ప్రశాంత్కు క్యాన్సర్ అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఉండే కోరికతో తన చివరి రోజుల్లో స్నేహితులతో కలిసి గోవా టూర్ వెళ్ళాలనుకుంటాడు ప్రశాంత్. మధ్య మత్తులో అందరూ కలిసి గోవా వెళ్ళాలని డిసైడ్ అయ్యి మారుతి 800లో బయలుదేరుతారు. మైకంలో మొబైల్స్, మనీ పడేసి ఉత్త చేతులతో ప్రయాణిస్తారు. మధ్యలో కారు ట్రబుల్ ఇస్తుంది. రిపేర్ కోసం తిండికి డబ్బులుండవు. వీరు నలుగురు గోవాకు ఎలా చేరుకున్నారు, అక్కడ ఏం జరిగింది, ప్రశాంత్ మహమ్మారి క్యాన్సర్ను జయించాడా, ప్రయాణం వీరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అంటే సినిమా చూడాల్సిందే. లీడ్ రోల్ చేసిన కృష్ణ బురుగుల పర్ఫార్మెన్స్ అద్దరగొట్టాడు. సినిమా మొదటి నుండి ఎండ్ వరకు అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులను తమ వైపు తిప్పుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ నితిన్ కూడా బాగా యాక్ట్ చేశాడు. రామ్, కార్తిక్ మధ్య గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ధీరజాత్రేయ సహజ అమాయకమైన నటనతో నవ్వులు పూయించాడు. ఇక మణివాక క్యాన్సర్ పేషెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎమోషన్ సీన్స్ లో ఆహా అనిపించాడు. పేషెంట్ పాత్రకి సరైన న్యాయం చేశాడు. నలుగురు కూడా సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు. టైటిల్ కి తగ్గట్టే ఇది నలుగురు జిగ్రీస్ కథ. ఇలాంటి సినిమాలలో కథ పెద్దగా ఉండదు, కామెడీతోనే లాగించాల్సి ఉంటుంది. ప్రతి సీన్లో మెప్పించాలి. ఒక్కొక్క సీన్తో ప్రేక్షకుడిని నవ్వించగలిగితే సినిమా నిలబడుతుంది. ఈ విషయంలో దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పల సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా మావోయిస్టుల బ్లాక్, లారీ సీన్, ఆటో సీన్, నాటుకోడి ఎపిసోడ్ సహా గోవాలో కాండోమ్ సీన్, బార్ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కథలో ఆహా ఓహో అనే మలుపులు ఉండవు, కానీ సినిమా ముందుకు వెళ్తుంటుంది. ఒక్కోసారి మన గ్యాంగ్ కూడా ఇలాంటిదే కదా, మన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వారే కదా అనిపిస్తుంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలు తెరపై చూసుకున్నట్టు ఉంటుంది. ఇక చివరి 15 నిమిషాలు మనసును ఎంతో బరువెక్కిస్తుంది. ఇదే సినిమాను బలంగా నిలబెట్టింది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. కమ్రాన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 2 సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హీరోయిన్ గ్లామర్ డోస్ లేని జిగ్రీస్ సినిమా సరికొత్తగా అనిపిస్తుంది. ఫైనల్లీ జిగ్రీస్ మన చిన్ననాటి జాన్ జిగ్రీలతో గడిపిన క్షణాలని గుర్తు చేస్తుంది.